ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాయని యాదగిరి గారితో ఉన్నాము. నాయని యాదగిరి గారు నమస్కారం అండి. నమస్కారం సార్, ప్రస్తుతము కాంగ్రెస్ లో వర్గపోరు అనేది జరుగుతుంది. దానిపైన మీ మాటల్లో ఎందుకు వర్గపోరు జరగాల్సి వస్తుంది? అంటే కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు అనేది ఏం లేదు. మరి కాంగ్రెస్ పార్టీ మరి గతంలో అధికారం లేనప్పుడు కూడా మరి గత 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీని ఎదిరించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా కృషి చేసినాం మేము. మరి అలాగే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మరి సరైన నాయకులకు కార్యకర్తలకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా అలాగే ఉంది. సరే, రాజకీయాల్లో కొన్ని మార్పులు చేర్పులు అవుతుండొచ్చు, కొందరికి న్యాయం జరగకపోవచ్చు, కొందరికి న్యాయం జరగవచ్చు. కానీ భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేసిన వారికి ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. కానీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల విషయంలోకి వస్తే సీనియర్లకు పదవులు దక్కడం లేదు. అది ఎంతవరకు సమంజసం అంటారు? అంటే కానీ ఇంతకుముందు చెప్పాను, కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా సీనియర్లకు న్యాయం జరుగుతుంది. గత 10 సంవత్సరాల నుంచి మరి కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏవైనా సరే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కృషి చేసిన కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను. మేము కూడా మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర కూడా తీసుకుపోవడం జరిగింది. వారు కూడా ఖచ్చితంగా కష్టపడ్డ వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. మేము మరి వారి మాటలను మేము నమ్ముతున్నాము. కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఖచ్చితంగా న్యాయం చేస్తుందనే నమ్మకం మాకుంది. ఒకటి కాదన్నా, మీరు ఎప్పుడైతే పార్టీలో కార్యక్రమాలు మొదలు పెట్టారో కాంగ్రెస్ పార్టీని విడవలేదు. కొందరు సహజంగా అభివృద్ధి పరంగా కావచ్చు, లేకపోతే పార్టీ పరంగా కావచ్చు పోతున్నారు, పార్టీలు మారుతున్నారు, వస్తున్నారు. కానీ మీకు సంబంధించి మీది ఒకటే జెండా ఒకటే కాంగ్రెస్ పార్టీ. కానీ మీకు పదవి ఎందుకు రాలేదనుకుంటున్నారు? కారణం ఏంటి తెలుసుకోవచ్చా? ముఖ్యంగా చెప్పాలంటే నేను ఒక విద్యార్థి స్థాయి నాయకుడి నుండి 1988లో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ చైర్మన్గా ఎన్నికై అప్పటి నుంచి తెలుగు విద్యార్థి నాయకునిగా తెలుగుదేశం పార్టీ నాయకునిగా మరి 1980 నుంచి నేను రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నాను. మరి గతంలో నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మరి అప్పుడు నేను పార్టీ కొరకు ఆన్లైన్ కృషి చేసిన మేము గతంలో నేను 2000 కోట్ల ఉప సర్పంచ్ అయిన గజ్వేల్ గ్రామ పంచాయతీకి 2006లో మా భార్య మండల పరిషత్ అధ్యక్షులు అయింది. మరి గతంలో 2000 సంవత్సరంలో కూడా గజ్వేల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా మా భార్యకి ఎన్నికవడం జరిగింది. మరి కష్టపడ్డ వారికి ఖచ్చితంగా ఫలితం ఉంటున్న విషయంతో నేను 2009లో నేను ఒక రాష్ట్ర స్థాయి నాయకుని ఉండి ఒక ఎమ్మెల్యే స్థాయి ఉన్న వ్యక్తిని నేను మరి కొన్ని కారణాల వల్ల రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి నర్సారెడ్డి గారి ఆధ్వర్యంలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరి అప్పటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీకి అంకితమై కాంగ్రెస్ పార్టీ గెలుపు ప్రతి ఎన్నికల్లో గెలుపు కొరకు నేను కృషి చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ నేను మరి గతంలో ఏ విధంగా తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేశానో మరి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా కష్టపడి పనిచేస్తున్నాను. మరి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎవరూ లేని సమయంలో కూడా మరి కాంగ్రెస్ పార్టీకి మరి చేదోడు వాదోడుగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కూడా కృషి చేసిన నేను నమ్మిన సిద్ధాంతం ఒకటే, కష్టపడ్డ వారికి ఖచ్చితంగా ఫలితం ఉంటుందనే ఉద్దేశంతో నేను ఇప్పటి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ రేపు రాబో కాలంలో మరి ఎన్నికల్లో కూడా కష్టపడి నేను గెలిపించే బాధ్యత తీసుకొని నేను గెలిపిస్తామని మీ ద్వారా తెలియజేస్తూ, ముఖ్యంగా చెప్పాలంటే మరి గతంలో కూడా మరి రేవంత్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు కూడా మరి ఎంతోమంది చెప్పారు ఈయన ఏదో ఆశించేస్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మరి ఎంతో కృషి చేసిన రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు ముఖ్యమంత్రి అయ్యాడు, పిసిసి అధ్యక్షుడు అయ్యాడు. ఇలా మరి
కష్టపడితే కాంగ్రెస్ ఏ పార్టీలో అయినా కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుందనే విషయంతో నేను కాంగ్రెస్ పార్టీలో మేము అప్పటి నుంచి మేము కష్టపడుకుంటూ వస్తున్నాం. ఖచ్చితంగా మాకు ఫలితం ఉంటుందని నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. యాదన్న, మీరు ఇంత కష్టపడ్డారో, ఇంత నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో, ఏం ఆశించకుండా చేస్తున్నారో, కానీ కొందరు కనుక చూస్తే విష ప్రచారం వల్ల సరైన నాయకులకు న్యాయం జరగలేకపోతుంది. దాన్ని మీరు ఏమని భావిస్తారు? రాజకీయాల్లో అది కామన్, ఎందరో రాజకీయాల్లో వస్తుంటారు పోతుంటారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక సముద్రం లాంటిది. ఎంతమంది వచ్చినా మరి కష్టించి పనిచేసే వారికే గుర్తింపు ఉంటుంది తప్ప మేము మరి గతంలో టిఆర్ఎస్ పార్టీలో మరి బాగా సంపాదించుకొని రాజకీయ లబ్ధి కొరకు పార్టీ మారేవారు కొందరు ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ జనంలో వాళ్ళ పరిస్థితి ఏదైనా అందరికీ తెలుసు. మరి మేము కూడా మరి గత 2009 నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం, కష్టపడి పనిచేస్తున్నాం. ప్రతి ఒక్కరి మరి ఏ కార్యక్రమం అయినా కూడా మరి చిత్తశుద్ధితోటి పనిచేసే కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. మరి ముఖ్యంగా చెప్పాలంటే మేము ఇప్పటి వరకు కూడా మేము గతంలో మొన్న రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది, మరి మంత్రులను కలవడం జరిగింది, మా పిసిసి అధ్యక్షులను కలవడం జరిగింది, ముఖ్యంగా మా మైనంపల్లి హనుమంతరావు జరగడం జరిగింది. మరి అందరూ తెలుసు ఎవరు కష్టపడ్డారు, ఎవరు పనిచేశారు అనేది అందరూ తెలుసు. మరి వారు కూడా మరి ముఖ్యంగా చెప్పాలంటే మరి బండారు శ్రీకాంతరావు గారు మరి గజ్వేల్ నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీ దాదాపు 40 సంవత్సరాల నుంచి ఆయన పనిచేస్తుండ్రు. మరి వారందరి సహకారంతో మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మేము కృషి చేస్తున్నాం. మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం, పార్టీని విశ్వసిస్తున్నాం. అంటే గజ్వేల్ మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు ఉన్నారు. ఇందులోనే అంటే గజ్వేల్ పరిధిలోనే 2 గ్రూపులు అయ్యాయి. దానికి కారణం ఏంటి? అంటే గజ్వేల్ కాంగ్రెస్ పార్టీలో 2 గ్రూపులు అనేది కరెక్ట్. ఎందుకంటే కార్యకర్తలు కొందరు మాకు న్యాయం జరగలేదని చెప్పి కొందరు నిరుత్సాహం ఉండొచ్చు, కానీ మరి అటువంటిది ఏం లేదు. నర్సారెడ్డి గారితో కూడా మాకు గ్రూప్ విభేదం కాదు. పార్టీ అన్నప్పుడు కొందరు పదవులు రావచ్చు, కానీ కొంచెం పార్టీలో కొంచెం నిరుత్సాహం ఉంటుంది. అటువంటి ఏం లేదు. మేము త్వరలోనే అందరం కలిసిమెలిసి మరి పార్టీ గెలుపు కూడా కృషి చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఒకటే మీ ద్వారా నేను తెలియజేయంటే, నర్సారెడ్డి గారు మరి గతంలో పార్టీ కొరకు పనిచేసిన వారు ఎవరు, మరి పని చేయని వారు ఎవరు అనేది ఒకసారి ఆయన కూడా గుర్తించుకోవాలి. మరి ఆయన కూడా ఇలా గజ్వేల్ నియోజకవర్గంలో గజ్వేల్ మున్సిపల్ పరిధిలో మరి అందరికి న్యాయం చేసే విధంగా ఉండాలి. కానీ మరి కొందరికే ఆయన అనుకున్న వాళ్ళకే మరి ఆయన నమ్ముకొని పనిచేసిన వాళ్ళను పక్కన పెట్టి, ముఖ్యంగా గజ్వేల్ మున్సిపల్ మరి ప్రజలందరూ తెలుసు నాయకుడు అంటే ఎటువంటి వాడు, మరి ఎలా కష్టించి పనిచేస్తారని అందరూ తెలుసు. మరి నర్సారెడ్డి గారి గురించి కూడా తెలుసు. మరి నర్సారెడ్డి గారు మరి నన్ను మరి ఎందుకు దూరం పెట్టిండో మరి ఆయనకే తెలియాలి. ఆయన మనసాక్షిగా ఆయన గుర్తించాలని నేను మీరు ద్వారా తెలియజేస్తున్నాను. మీ అమూల్యమైన సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు.